పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఓజీ మూవీ సంబరాలు అయితే మొదలయ్యాయి. గురజాల నియోజకవర్గ నాయకులు మనతో ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి ఈ యొక్క ఓజీ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ఒక రోజు ముందుగానే ఈ యొక్క ప్రీమియం షోస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడే చూస్తున్నాం మనం, థియేటర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు కోలాహలం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఈ రోజు ఆ యొక్క పండుగ వాతావరణంలో మనందరం చూస్తూనే ఉన్న బాణసంచా కాల్పులతోటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయాల్లో ఒక మంచి పాలన అందిస్తూ రాష్ట్ర ప్రజలందరి చేత శభాష్ అనిపించుకుంటూ, అంతేకాకుండా ఒక సినిమా పరంగా కానీ ఒక రాజకీయ పరంగా కానీ రెండు కూడా ఒక పద్ధతిగా తీసుకొని వెళ్తూ సమపాల్లో ఈరోజు రాజకీయంతో పాటు ఈరోజు సినిమాను కూడా ప్రేక్షకుల అభిమానం మేరకు ఈరోజు ఒక బ్రహ్మాండమైన రిలీజ్ తోటి, మంచి ఓపెనింగ్స్ తోటి, ఈరోజు భారీ కలెక్షన్ తోటి ఈరోజు భారీగా అందరూ కూడా అభిమానులందరూ కూడా ఈ సినిమా చూడటానికి ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారిని హీరోలాగా చూడాలనుకుంటున్నారా, పూర్తి స్థాయి పొలిటీషియన్ గా చూడాలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పొలిటీషియన్ గా చేస్తే ఎలా ఉంటుంది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియపరిచారు. అదేవిధంగా సినిమా అనేది ఈరోజు ఆయనకు ఒక వనరు, జీవన వనరులు. ఎందుకంటే ఆదాయ మార్గం కూడా ఈరోజు రాష్ట్ర రాజకీయాలతో పాటుగా ఈరోజు ఆదాయ మార్గం కూడా ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఆదాయ వనరులు వేరే విధంగా లేవు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఏకైక మార్గం సినిమా ఇండస్ట్రీ. అందులోనూ సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి ఈరోజు అభిమానులు, ఎంతో మంది కోట్లాది అభిమానులు నిరాశపరచకుండా ఒక పక్క సినిమాలు గాను, ఒక పక్క రాజకీయ నాయకులు గాను రెండు విభాగాల్లో కూడా ఈరోజు విజయవంతంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో ఇదే సంబరాలు చేసుకుంటున్నారా? పల్నాడు వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ఎప్పుడా అని ఓజీ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రానే వచ్చింది. అభిమానులందరూ కూడా ఏదైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారో ఆ తరుణం రానే వచ్చిందని చెప్పేసి సంబరాల్లో ముంచెత్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా కూడా తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాకే డిప్యూటీ సీఎం, తెలంగాణలో ఈ సినిమా ఎలా ఆడబోతున్నారు మీ మాటలో చెప్పండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆంధ్రాకో లేక ఒక తెలంగాణకో పరిమితం చేసే పరిస్థితి కాదు. దేశవ్యాప్తంగా మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక తుఫాన్ అని భావించారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జ్ఞానం ఏమిటి, ఆయన యొక్క పవర్ ఏమిటి అనేది ఈరోజు దేశ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అందరం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ రమేష్ గారు. మనతో పిడుగురాలకు సంబంధించినటువంటి జనసేన నాయకులు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. చెప్పండి. అందరికీ నమస్కారం. ముందుగా ఓజీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఓకేనా, ముందుగా ఓజీ శుభాకాంక్షలు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ. ఎందుకంటే ఈరోజు మా అందరికీ ఒక పండగ రోజు. పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అవుతుందంటేనే దేశవ్యాప్తంగా ఒక అంబరాన్ని అంటుకుంటాయి. ఈరోజు పిడుగురాల పట్టణంలో కూడా అశ్విని థియేటర్లో అదే సంబరాలు కూడా మేము ఎప్పటిలాగే ఇప్పుడు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కళ్యాణ్ గారు అన్నయ్య ఒక తుఫాన్ లాగా ఒక మంచి బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నాడు. మీ అందరం కూడాను ఈ మూవీ అత్యధిక కలెక్షన్ తో ఒక సరికొత్త రికార్డు సృష్టిస్తుందని చెప్పేసి ఆశాభావంగా ఉన్నాం. దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం ఎంతో ఆతృతగా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఈరోజు ఎంతో సంబరాల్లో మునిగిపోయి ఉన్నారు. కానీ పల్నాడు జిల్లాలో ఇంకా భారీ ఎత్తున జరుగుతున్నట్లు మనం చూస్తున్నాము. ముందుగా ఈ యొక్క ఓజీ చిత్రాన్ని 2 తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షోలకు పర్మిషన్లు ఇచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ విజనరీ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా, ఇద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము మా నాయకుడిని నాయకుడిగా చూసుకుంటాం, ఒక హీరోగా చూసుకుంటాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో దేవుడు లేని ఫోటో ఏమైనా ఉంటుందేమో కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు లేని ఇల్లు అంటూ ఏమి ఉండదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత మంచి వ్యక్తో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇప్పుడు విడుదలయ్యే ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, ఎంతో మందికి ఉపాధిని కల్పించాలని, అలాగే ఈ యొక్క
డైరెక్టర్ సుజిత్ గారికి అలాగే తమ్మన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆల్రెడీ రికార్డులు బ్రేక్ చేయడానికి ముంబై బయలుదేరాడు. ఇంకొక 5 నిమిషాల్లో తెర మీద ఊసకోత అంటే ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓజీ, కాల్ హిమ్ ఓజీ అనే ఒక బ్రహ్మాండమైన చిత్రాన్ని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినటువంటి నిర్మాత డివి దానయ్య గారికి, అలాగే ముఖ్యంగా మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నటువంటి ఫుల్ మీల్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఒక 10 నిమిషాల్లో థియేటర్ లో ఉన్న కుర్చీలు గాని అభిమానులందరూ కూడా వారి కేరింతల మధ్య అన్నయ్య గారిని తెర మీద చూడబోతున్నాం. ఆల్ ద బెస్ట్ ఓజీ టీమ్. అండ్ ప్రత్యేక ధన్యవాదాలండి చంద్రబాబు నాయుడు గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే పులివెల పోలీసు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరో ఫ్యాన్స్ మనకు అందుబాటులో ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ఓజీ అంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం అలాగే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క సినిమాతో బ్రేక్ ని రికార్డు సృష్టించడానికి సిద్ధంగా ఉంది ఓజీ. ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. మరో జనసేన నాయకులు మన మధ్యలో ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. మూవీలో ఏ సీన్ ఎలా ఉండబోతుంది, మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారు? ముందుగా ఆంధ్ర పొలిటికల్ గేమ్ చేంజర్ అయిన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ఓజీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఆల్రెడీ ఓజీ హిట్ అయిపోయింది, కలెక్షన్ కోసమే వెయిటింగ్ చేస్తున్నాం. హిట్ ఎప్పుడో అయిపోయింది, మ్యూజిక్ దెబ్బకే దిమ్మలు తిరిగి బొమ్మలు కనబడుతున్నాయి. మీరు ఇప్పుడే కాదు, సోషల్ మీడియాలో ఏ చూసుకున్నా, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ఏ చూసుకున్నా ఓజీ తప్పితే ఏదీ లేదు. ఇంకొక 5 నిమిషాల్లో ఓజీ అనేది ఏందో మీకు తెలిసిపోతుంది. ముందుగా పవన్ కళ్యాణ్ ఇటు సినిమాగా ఎప్పుడో సక్సెస్ అయినారు, ఆల్రెడీ రాజకీయంలో కూడా సక్సెస్ అయినారు. 2 పదవుల మీద కాలు వేసి గెలిచిన ఏకైక మునగాడు కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు. ఓజీ మరింత బ్లాక్ బాస్టర్ కాబోతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలుసుకున్నాం. జై జనసేన, జై హింద్. మీరు చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మంచి జోరులో ఉన్నారు.